శ్రమల దినాలు, దేవుని మహిమపరిచే దినము ఈ రోజు నుండి 17వ దినము. దగ్గర ఉపవాస దినములో సగంలో ఉంటున్నాము. ఇన్నాళ్ళ వరకు ఈ రోజు దాకా దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు. ముసుగు లేని వాడు, నీ కంటికి ఏదైనా అడ్డం ఉంటే, నీ ముఖానికి ఏమైనా అడ్డంగా ఉంటే దానికి తీసుకోవాలి. నేను పాపం చేస్తే మన క్రీస్తు అయిన యేసు ఆయన శిలువ మీద త్యాగమయ్యాడు. ఆయన రక్తంతో ఈరోజు మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. ప్రేమ కలిగిన మహోన్నతుడా, గొప్ప పరలోకమున్న పరమ తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, రానై ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాము. చాలా కుటుంబములో, సంఘములో సమస్యతో, బాధతో ఉన్నారు నాయన. మా కొరకు, సమస్త జనుల కొరకు శిలువ మీద త్యాగం చేసిన యేసయ్య ప్రతి ఇంటిలో ఉన్న సమస్యని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. పాడుచున్న పాటలని, ప్రార్థనని, వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలిగేటట్టు సహాయం చేయండి. నీ ప్రేమ, కృపా, కనికరము, కాపుదల వలన దయచేయండి. పాడుచున్న బిడ్డల వర్షిప్లో నీ నీడ, నీ తోడు, నీ ఆశీర్వాదంతో నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు ఆస్వాదించమని యేసు పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. రండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ పాట వచ్చినా రాకున్నా దేవుని నామానికి చప్పట్లు కొడుతూ స్తుతించాలని మనం చూస్తాం. అందరు కళ్ళు మూసుకొని, దేవుడు గత వారం అంతా, గత నెలంతా మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మాత్రం చెల్లించుదాం. అందరూ దయచేసి ప్రార్థన చేయండి. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము,
మహాపరిశుద్ధుడు మహాగణుడు కృపల రాజా కనికరంలో మా తండ్రి నీకెన్నో వందనాలు. యేసయ్య ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన వాడవు తండ్రి, నీకెన్నో వందనాలు. యేసయ్య గత వారం అంతా కాచి కాపాడుతూ వచ్చావు ప్రభా, నీ యొక్క సజీవ రెక్కల్లో ఉంచుతూ వచ్చావు ప్రభా, నీకెన్నో వందనాలు తండ్రి. తినడానికి తిండిని, ధరించుకోవడానికి వస్త్రాలను నీవు మాకు అనుగ్రహించావు ప్రభా, నీకెన్నో వందనాలు తండ్రి. ఇలాంటివి దేవానికి స్తోత్రం. తిండి తినడానికి దొరకక ప్రభువా నీకు స్తోత్రం. కప్పుకోవడానికి వస్త్రాలు దొరకక యేసయ్య ఎంతో మంది ప్రభా అల్లాడుచున్నారు. కానీ ప్రభా మమ్మల్ని యేసయ్య నీకే స్తోత్రం, నీ యొక్క బంగారు రెక్కల క్రింద కాచి కాపాడుతూ వచ్చావు ప్రభా, నీకే స్తోత్రం. నిన్ను నమ్ముకున్న మేము ధన్యులమని మేము అనుకునిచున్నాము యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఈ యొక్క దేవా ప్రార్థనకి వచ్చి ఉండగా తండ్రి ఎంతో మంది ఖాళీ హృదయాలతో రావచ్చు యేసయ్య, ప్రార్థన అవసరతల కోసం రావచ్చు తండ్రి, బాధతో చాలా మంది రావచ్చు. కానీ ప్రభా నీకే స్తోత్రం, వాళ్ళు తండ్రి నిండు హృదయంతో తండ్రి సంతోషంగా తండ్రి మంచి సాక్ష్యంతో వాళ్ళ కుటుంబాలకి చేరుకుంటారని నమ్ముచున్నాము యేసయ్య, నీకే స్తోత్రం. పాడిన పాటల్లో ఆరాధనలోను తోడేంటి నడిపించావు, వెళ్ళబోయే వాక్యంలోనూ తోడేంటండి తండ్రి. నీ యొక్క దాసుడు వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభా నోటిని బూరగా వాడుకోండి తండ్రి. ఆ యొక్క వాక్యం ప్రభా నీకే స్తోత్రం రెండంచుల ఖడ్గం లాగా ప్రతి ఒక్కరి హృదయాలకు దూసుకొని వెళ్ళేంత భాగ్యాన్ని దయచేయండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఆ యొక్క వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ నడిచేలాగా నువ్వు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రధాన కాపరివై ఉంటామని నమ్మచ్చు ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. కొంతమంది సమయం కంటే ముందుకు వచ్చారు, కొంతమంది సమయానికి వచ్చారు, కొంతమంది అది ఇది పని చేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. పర్వాలేదు. ఈ 40 దినాలు బాగా బిజీగా ఇక్కడ ఇంత పని చేసుకోవటము, ఇక్కడ దేవుని పని చేయటము, ఇవి చాలా కొంచెము కష్టంతో కూడింది ఉంటుంది. అయినా మీరందరూ వచ్చినందుకు చాలా వందనాలు. రాత్రి మనం చూసినాము ప్రభు మాట మీద జీవించుట, మన సొంతము ఆలోచన కాకుండా దేవుడు ఏం చేస్తాడో అది చేయాలి. సొంతం చేసేది అలాగో ప్రభు పేరట ఇది చేయాలి ప్రభు, నాకు ఇది కావాలని దేవునికి అడిగి అది చేస్తే ఖచ్చితంగా అది అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ముసుగు లేని ప్రజలుగా ప్రభుని మహిమపరచాలి. చాలామంది ఒక కంటిని కట్టుకొని ముఖాన్ని కట్టుకొని నా ముఖము చూడు, నన్ను చూడమంటారు. నీకు పరిస్థితిలో లేకపోతే పాపములో లేకపోతే రోగములో నీ జీవితానికి ఒక ముసుగు వేయబడినట్టుగా ఉంటే ప్రభు వైపున రావాలి. దేవుడు నీ ముసుగుని తీసివేస్తాడు. అప్పుడు మీరు ప్రభుని చూడబోతున్నారు. ఎవరైనా చిన్నపిల్లలని నోరంతా కట్టేస్తే వాళ్ళకి ఏం కనబడదు. అప్పుడు తల్లిదండ్రుల వైపున వస్తే వాళ్ళు ఇప్పిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతున్నది కనబడుతుంది. చాలామంది ముసుగు వేసుకొని ప్రభుని చూస్తూ ఉంటారు, కల్పన కథలు చేస్తూ ఉంటారు, నాటకాలు చేస్తూ ఉంటారు, ఇది అది చేస్తూ ఉంటారు. కానీ కరెక్ట్గా అద్దంలో చూసినట్టు ఉండాలి. మనం అద్దంలో మన శరీరానికి మన జీవితానికి రెడీ అయ్యి మేకప్ వేసుకొని అది చేసుకొని ఎలాగ సెట్ని శరీరం అంతటిని ఎక్కడ ఎలాగ ఉంది ఎలాగ చూసుకుంటామో అలాగనే ప్రభులో మనం ఎలాగ ఉన్నామో చూడాలి. అప్పుడు కరెక్ట్గా దేవుడు కనబడతాడు. కానీ ముఖం సరిగా పెట్టుకోకుండా అద్దాన్ని పలగొడితే మనకి ఏ ఫాయిదా లేదు. చాలామంది నా ముఖం వంకెర ఉందని అద్దాన్ని కొడితే
ఇంకా ఇంకా ఒక మూతి పోయి ఎన్ని మూతి కనబడుతుంది. తక్కువ అద్దాన్ని ఒకవేళ ఏదో క్రాస్ కనబడుతుంది అని ఒక దెబ్బ కొడితే ఎన్ని మూతి కనబడుతుంది? ఒక 20-30 మూతి కనబడుతుంది. ఎందుకంటే అంత పలిగిపోతుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డల ప్రియ సంగమం, ముసుగులేని ప్రజలుగా ఉండాలి. చాలామంది కడుపులో ఏ బాధలు ఉంటుందో, ఏ సమస్య ఉంటుందో, ఏ పాపం ఉంటుందో కానీ కరెక్ట్గా ఒక నీట్గా అద్దంలో కనబడినట్టు కనబడతారు. ఇంట పోయి ఎంత ముసలాడిన పరిస్థితులు. ఈ కొద్ది సమయం ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆదివారం దీని మీద నేను మాట్లాడతాను. కాబట్టి బైబిల్లో చూద్దాం. మనం మొట్టమొదటి మారు మనసు పొందాలి. పాస్టర్ గారు నేను చాలామంది అంటారు, అమ్మా నేను మారు మనసు పొందేవా అంటే, నేను మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైనా మీరు మారు మనసు పొంది చెప్పండి? 10 సంవత్సరాలు. అది నిజంగా బైబిల్లో ఉందా? మారు మనసు అనేది బాప్తిసం తీసుకున్న, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మంచిది. అంటే తర్వాత ఏం చేయాలి? వారు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు నువ్వు మారు మనసు పొందాలి. అంటే నువ్వు మారు మనసు పొందావు, నిజంగా దేవుని తెలుసుకున్నావు, బాప్తిసం పొందినవు, అది రక్షణ. తర్వాత ఎన్ని అడ్డంకాలు, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శాపాలు, ఎన్ని పాపాలు వచ్చినాయి. దావీదు మా ధర్మశాస్త్రం ప్రకారం మారు మనసు పొందిన వ్యక్తే, కానీ ఉపవాస ప్రార్థన ఆలకించలేదు దేవుడు. అప్పుడు మారు మనసు వారు నిజంగా ఎందుకు సరి చేసుకున్నాడు? ప్రతి సంవత్సరము నీవు మారు మనసు పొందాలి. ఒక వ్యక్తి నాకు అన్నది నిన్న, ఒక చెల్లె, అయ్యా నేను చిన్న ఏజ్లో ఒక 5-6 సంవత్సరం ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నా కదా, నేను దాని తర్వాత ఏదో ఒకటి జరిగింది కదా, ఏమి చేయకుండా కానీ నా భర్తకైతే తిట్టవచ్చు కదా, నా పిల్లలకైతే తిట్టవచ్చు కదా, నేను ఇప్పుడు రక్షణ పొందవచ్చా అని అడిగాను. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. బాబు దగ్గర వెళ్ళారట. అంటే బాబు ఏమన్నా డాడీకి అడగండి, బాప్సం పొందాలంటే డాడీకి అడగాలి. కొన్ని సంఘంలో 2 బాప్సాలు ఉంటున్నాయి, కొన్ని సంఘంలో ఒకటే బాప్సం కట్టిన ఉంటుంది. అంటే నా దగ్గర వచ్చి ఇంకా ఇది అంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే మీరు బల్లారణ తీసుకుంటున్నారా అన్నారు. తీసుకుంటున్నాను. ఇంకా నీకు బాప్సాలు లేదు. ఎక్కడైనా పడిపోతే మారు మనసు పొందు. ప్రభు నేను తెలిసి తెలియకుండా తప్పులు పడిపోయినని 10 రోజులు, 2 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 6 నెలల దాకా నీకు ఉపవాసం ఉండి నీ జీవితాన్ని పక్షతాపం పెట్టు. అది బాప్తిసం, అది పరిశుద్ధాత్మ బాప్తిసం. నీవు దేవుని శరీరాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ బాప్తిసం తీసుకుంటే 2 దేవుడు కావడం. మనకు చిన్న పిల్లలు పుట్టినప్పుడు కూడా బాప్తిసం జీలకర్ర బాప్తిసం అని ఉంటుంది బయట ప్రకారంగా. నిన్న కూడా ఊరి కాడపోయి ఇట్లా నాకు బాప్తిసం ఇచ్చారు, నీ చర్చిలో వచ్చి మళ్ళీ మా చర్చిలో బాప్తిసం తీసుకుంటే నీకు బల్లార్థం ఇస్తాను, లేకపోతే ఏదని ఒక ఎక్కితేనన్నా మా ఊరి దగ్గర. ఆయన మా చుట్టాలు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, ముసలోడు అయిపోయాడు, దగ్గరికి పిల్లలు పుట్టారు, పిల్లలు పెళ్ళికి వచ్చారు, ఇప్పుడు వారిని బాప్తిసం తీసుకుంటున్నాడు. తీసుకున్నాడు పాప. నేను ఇలా వాక్యంతో చెప్పాను, తప్పు. 2-3 బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇది వ్యభిచారంలోనే ఉంటుంది. దానికి వ్యభిచారం చేసి తప్పులు ఒప్పుకున్నట్టు. దేవుని దగ్గర ఒప్పు. నీకు తెలియకుండా బాప్తిసం తీసుకున్నావు, ప్రభు నేను తెలుసుకుంటున్నాను, ప్రార్థన చేయి. ఒకటే బాప్తిసాలని చెప్పాను. ఒక వ్యక్తి అన్న నిన్న నేను, అయ్యా నేను దేవుని విడిచిపెట్టి సంవత్సరం అయిపోయింది, నా భర్త చనిపోయాడు, నేను మళ్ళీ దేవునికి వస్తాను, నేను ఏం చేయాలని నేను అడిగి. ఎవరన్నా చదువుకురాలు, పరిచయాలు మీరు అడుగుతారు నేనేం చేయాలని సుక్కని. అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నామా, 99 గొర్రెలకు ఒక గొర్రె తప్పిపోతే 99 పేర్ల గొర్రెలు మారు మనసు పొందిన గొర్రెలు. అది దేవునికి అక్కడ లేదు. కానీ మారు మనసు లేని గొర్రె మేత కొరకు, నీళ్ళ కొరకు పోయి అడవిలో చిక్కుకున్న గొర్రె దేవునికి అవసరము. ఆ గొర్రెని దేవుడు ఏమి హెచ్చరించలేదు, ఏ బాప్సం తీసుకొని అనలే, ఏ వాత ఏమనేది. అప్పుడు వాళ్ళకేంది ఏదైనా నొప్పితే వాత వేయాలో చేయకూడదు ఏం చెప్పలేదు దేవుడు. భుజం మీద ఎత్తుకొని 99 గొర్రెలు కలిపి మీరందరూ సంతోషించమని అన్నాడు. అయితే నేను ఏం చేయాలి మామ అని అంటే, నేను నిజంగా దేవుని నమ్ముతున్నావా లేకపోతే కల్పన కథలు ఏదైనా నాటకాలు చేస్తున్నావా అని గద్దించాను. ఏడ్చింది. నేనేం తప్పు చేసినా నాకు తెలుసు, ఎందుకు చేశాను నాకు తెలుసు, నా వయసు ఉన్నంత అంతా అడుగుతున్నా నేను దేవుడు.
కానీ చివరికి నా యేసే నాకే మరణమైన శరణమైన ఆయన నేను దేవుడు రావాలి, నేను రేపు ఆదివారం వస్తాను, మరి నేనేం చేయాలంటే ఏం లేదు, పక్షతాపడి ప్రార్థన చేయి. కానీ చేసే మార్గాలు ఏమి లేదు. దానమని ఏమని అంటలేదు, ఒక గొర్రెపిల్లని ఏమని అంటలేదు, లేకపోతే నా కాలికి ఏమని అంటలేదు. కానీ నీ మారు మనసు పొందు. ప్రభు నాకు తెలియక తప్పు చేశానని క్షమించు, మళ్ళీ చేయను, మళ్ళీ పొరపాటు పడను, ప్రార్థన చేయమ్మా అంటే ఏడ్చి నేను ఇలాగ చేస్తాను. నేను వేరే వాళ్ళైతే నువ్వు ఇన్ని పాపం చేసిన ఒక పాపం తీసుకో అంటే బురదలో పడి సబ్బు తీసుకువచ్చి కడిగినట్ట. దేవుని శరీరంలో అట్లా లేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే మారు మనసు పొందాలి, అప్పుడు రక్షణ వస్తుంది. మారు మనసు పొందకపోతే రక్షణ అనేది రాదు. రక్షణ రాకపోతే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఫలించవు. ఇవి చెట్టుకు మొలకేయాలి, ఎదుగుదల రావాలి, ఆకులు రావాలి, ఆకుల నుంచి పువ్వు రావాలి, పువ్వు నుంచి పిందెలు కాయలు రావాలి. డైరెక్ట్గా కాయలు వచ్చేయాలంటే కాయలు వచ్చిన తర్వాత తింటావా, అప్పులు తీర్చుకుంటావా, అప్పుడు అది ఫలించదు. డైరెక్ట్ రాదు. కాబట్టి మొట్టమొదటి మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మారు మనసు ఉండాలి. మనం ఎన్నిసార్లు మారు మనసు పొందిన దేవుడు వద్దన్నాడు, కానీ ఎన్నిసార్లు తప్పు చేసిన దేవుడు వద్దంటాడు. తప్పు అనేది అంటారు, ఎందుకు మారు మనసు పొందాలి, నేను ఏం తప్పు చేసినా అన్నారు అంటారు. నీ భార్య మీద, నీ కొడుకు మీద, నీ పిల్లల మీద కోపపడలేదా? కనీసం టైంకి దేవుని వాక్యానికి రాలే, చదవలేదు, అది కోపం కాదా? వాక్యాన్ని అంగీకరించితే పాపము. కాబట్టి మారు మనసు పొందే రక్షణ వస్తుంది, రక్షణ వస్తే ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వస్తే ఫలిస్తారు. ఫలించుట అభివృద్ధి పొందుట ఒకటే. నీవు అభివృద్ధి పొందాలంటే ఇక్కడ మారు మనసు ఉండాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు కోరింథీ సంఘానికి అంటున్నాడు. కోరింథీ సంఘం అనేది మీరు చాలా బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు, మీకు తెలుసు. ఇది తారుమారు సంఘం అన్నమాట. కొంతమంది త్రాగేవాడు, తినేవాడు, ఒకరి లొల్లి పెట్టుకుని ఇక్కడ వచ్చి చర్చి వచ్చేవాడు. కాబట్టి పౌలు 14 సంఘాలు కడితే కోరింథీ సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడు గడవాలి, ఎప్పుడు జరగలేదు. అదే పౌలు అంటున్నాడు, మీ ముగ్గు, మీ నోరు, మీ మీద ఉన్న ముసుగు మొట్టమొదటి తీసివేయండి. మీ పాపాలు, మీ అలవాటు ఎంత తీసివేయండి, మీ కోపాలు, మీ దాపాలు అంతా తీసివేయండి, అప్పుడు రక్షణ వస్తుంది. అందుకనే చాలామంది ఇప్పుడు దాకా కూడా వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు ముఖాన్ని కట్టుకొని ఉంటారు, కానీ ఎవరికి కనబడవుతుంది. కొన్ని బైబిల్ నుంచి టీచ్ చేసుకుంటున్నారు వాళ్ళు, కొన్ని పాటిస్తారు. అయితే అది తీయాలంటే మన పేస్ కనబడుతుంది, మనిషి ఎలాంటి వాడు ఎవరని. మన నోరు మీద, మన మూతి మీద ఉన్న ముసుగులు ఎప్పుడు తీయబడుతుందో అది తీయబడాలంటే యేసు దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే యేసయ్య అది తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత అద్దంలో కనబడినట్టు నీకు కనబడతావు. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, కీర్తనలు 51, 12, లూకా సువార్త 15:7. ఇది మనం తేటగా క్లుప్తంగా ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానించుకున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, వారి హృదయమునకు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడును. హల్లెలూయా. ఎవరైనా కంటిలో ఒకవేళ చెత్త ఉంటే, మీకు అర్థం కావాలంటే, చెత్త ఉంటే అమ్మా నా కంటిలో ఏదో చెత్త ఉంది తీయమని నీ దగ్గరికి వస్తేనే నీకు ఇస్తావా, లేకపోతే ఇట్లనే నిలుస్తూ ఎడస్తా ఉంటే ఎవరైనా వచ్చి చూస్తారా? కానీ నా కంటిలో చెత్త పడ్డది అని ఒక వ్యక్తి ఎదురుకి పోతే, అయ్యా ఏముందని వాడు చేతని దగ్గర తీస్తాడు, అప్పుడు నీ నొప్పి తగ్గుతుంది. దేవుని వైపున ఎప్పుడు తిరుగుతావో, దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడు నీ మీద వేయబడ ముసుగు తీయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి భక్తుడైన పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడెక్కడ చూస్తున్నాము, ఒకడేమో ఇలాగంటూ ఒకడు అలాగంటూ, అలాంటి వాడు ఇలాంటి వాడు, అక్కడ ఎందుకు కూర్చోవాలి, అక్కడ ఒక మనిషి కూడా మనం భయం వస్తుంది, నిన్న నుంచి మనం నుంచి మనం. కానీ అలాంటి వ్యక్తి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే వారి వేయబడ్డ ముసుగు దేవుడు తీసివేస్తాడు, వాని పాపము కొట్టివేస్తాడు, వాని రోగము తీసివేస్తాడు, వారి సమస్య తీసివేస్తాడు. ప్రభు దగ్గరికి రాకపోతే ఈ సమస్య ఎలాగపోతుంది? రాదు, పోదు. కాబట్టి ఈ పెద్ద సంఘము, కొరింథీ సంఘం అనేది పెద్ద సంఘము.
ఇప్పుడు మనకు అక్కడక్కడ ఈ అనిల్ కుమార్, సతీష్ కుమార్, ప్రవీణ్ కుమార్ పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. అలాగే పెద్దగా ఉండవచ్చు. పౌలు మంచోడు, ఇప్పుడు ఆ కాపురం కూడా మంచోలే. కానీ సంఘములో కొన్ని తేడాబేడాలు ఉంటుంది. 14 సంఘాలు ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుండు. హెడ్ మాస్టర్ ఆయన వస్తూ ఉంటుండు. ఈ సంఘాలకు గలిబిలి ఉంటుంది. అప్పుడు పౌలు అంటున్నాడు, నీవు దేవుని దగ్గరికి రా, అప్పుడు నీ సమస్య తీసివేయబడుతుంది. హల్లెలూయా. చాలా మంది ఇలాగ ఉండరు. కాబట్టి ప్రభు వైపునకు ఎప్పుడు అంటే ఏమి రావాలి? మనసు కాదు, నీ హృదయం రావాలి. నీ హృదయం ప్రభు వైపున ఎప్పుడు తిప్పబడతావో అప్పుడు నీ మాస్కు, నీ ముసుగు తీయబడుతుంది. హృదయం రావాలి, మనిషి కాదు వచ్చింది. చాలా మంది అంటారు, పాస్టర్ గారు చెప్పారు కదా, నేను వచ్చే ముందు కుర్చీలో ఉన్నాను. నీవు ముందు కుర్చీలో ఉన్నావు, కానీ నీ హృదయం ఎక్కడ ఉన్నది? వెనక కుర్చీలో ఉంది. నేను మనిషి దేవుని దగ్గర రావాలని అంటలే, నేను మనిషి అంతని తెలుసు, కానీ దేవుని మనిషి హృదయం దేవుని దగ్గరికి రావాలి. ఆ హృదయం మీద మచ్చ ఉంటుంది. చాలా మంది కంటి మీద పొర ఎవరికైనా కనబడుతుందా? కొంత ఏదైనా మాంసము ఏదైనా అట్లాంటి ఉంటే కనబడుతుంది. కానీ గుడ్డితనం చేసే ఒక పొర ఉంటుంది. ఎవరు చేసే గుడ్డితనము? సౌలు కనుక ఒక పొర వచ్చేసింది. ఎందుకంటే దేవుడికి నిందించాడు, దేవుడికి హింసించాడు, క్రైస్తవునికి బాధ పెట్టాడు. కాబట్టి వాళ్ళ కంటి మీదగా దేవుడు పొర పెట్టేశాడు. మట్టిలో ఎలాగా ఉంటుంటాడు. అప్పుడు నిజమైన దావీదు కుమారుడు యేసయ్య నన్ను కరుణించండి, ఈ గుడ్డివాడు ఎలాగ చేశాడు, ఈ సౌలు కూడా అలాగా దేవుని మహిమపరిచాడు. అలాగా చాలా మంది జీవితంలో నేను వచ్చేది కాదు. నీ హృదయం దేవుని వైపు, నీ హృదయం మీద కంటి మీద ఎలాగ పొర ఉండదు, ఎవరికి కనబడదు. దేవుడు ఆపరేషన్, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. పాస్టర్ కొంతమంది కంటికి పొర తీస్తారు, కొంతమంది కంటికి లోపల గ్లాస్ పెడతారు, అది ఎవరికి కనబడదు. ఇప్పుడు పాస్టర్ కొంచెం సూప్ తక్కువ ఉంటే పిల్లలకు చేర్చేది గ్లాస్ ఉంది లోపల. కానీ గ్లాస్ ఉన్నప్పుడు నేను కూడా కొన్నాళ్ళు శాఖ అయ్యాను. గ్లాస్ అంటే ఇప్పుడు ఈ గ్లాస్ కూడా ఇప్పుడు మనం కళ్ళ జోడు పెట్టుకుంటాం కదా, అలాంటి లోపల అప్పు పెడతారేమో అనుకున్నాను నేను. అది కనబడదు. చిన్న టిక్కర్ లాంటివి ఉంటుంది, మన యాపిల్ మీద వేస్తారు టిక్కర్, అలాంటి మనకు కనబడదు. కానీ అది వేస్తే ఆ పొర పోతుంది, చూపు కనబడుతుంది. యేసయ్య పొర అనేది నీ హృదయం మీద వచ్చినప్పుడు లోపల ఉన్న మాస్గా పోతుంది. అప్పుడు దేవుడు నీకు కనబడతాడు. హల్లెలూయా. నీ హృదయము దేవుని వైపున ఎప్పుడు వస్తావో ఆ హృదయం మీద ఉన్న తుమ్ము ధూళి అంతా తీసివేసి ఆయన హృదయం టిక్కర్ నీ మీద వేస్తాడు. హల్లెలూయా. అది ఏమైనా అయిపోతే నీ పని ఉంది చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అలాగా ప్రభు వైపున ఎప్పుడు తిరుగుతాడో అప్పుడు నీ ముసుగు తీయబడుతుంది. కీర్తనాలు 51:12 చూడండి. నీ రక్షణందమును నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఏ మనసు అంటే మనకు సమ్మతి గల అంటే మన తెలుగులో అర్థం కావాలంటే ఎలాంటి మనసు? ఏ భేదం లేని శ్రేష్టమైన మంచి మనసు. దావీదు ఏమంటున్నాడు? ఇక్కడ పక్షతాపం పడుతున్నాడు, ఇక్కడ మారు మనసు పుడుతున్నాడు. మారు మనసు నాడు పుట్టించాలి అంటే అక్కడ దిగోదేమన్నాడు? మరొకసారి జన్మించాలన్నప్పుడు ఏమన్నాడు ఆయన? తల్లి కడుపును మళ్ళా పుట్టాలా నేను అంటే అర్థమైతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ దావీదు అంటుండు మారు మనసు నాలో పుట్టించు అంటే మనసు కూడా నాలో పుట్టాలా కడుపు నుంచి. ఇది కలిగిన ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలి. అమ్మ అది పోతుంది, పిల్లగాడు నాకు ముందే, కానీ అది మనకు అవసరం. కానీ మనం కొనిపెట్టాడు కాడు, ఏమంటున్నాడు? తర్వాత కొడుతుంది. కాబట్టి దావీదు రక్షణ మారు మనసు పొందాం, కానీ రక్షణ రావాలంటే రక్షణ నాలో మళ్ళీ పుట్టించు. మళ్ళీ నాలో ముందుకు ఎలాగ దీవించబడాను, ముందుకు ఎలాగ ఆస్వాదించబడ్డాను, ముందుకు ఎలాగ భవిష్యత్తు మంచోడు అనిపించుకున్నాను, అది మళ్ళీ పుట్టించు. ఎప్పుడు దరిద్రులుగా ఉండదు, ఎప్పుడు మంచోళ్ళు ఉంటే మంచిదే. మంచితనం అనేది కొంతమంది ఇలాగ ఉండేవాడిని, ఇలాగ ఉండేది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇలాగ అయిపోయిందని కొంతమంది అంటారు. దేవుని దగ్గర అడగాలి, అది మళ్ళీ నాకు పుట్టించు. సంసోను అంటాడు, మళ్ళీ ఒక్కసారి నా తల్ల జుట్టుని ఈ ప్రభు, ఒక్కసారి ప్లీజ్ నాకు జుట్టులు ఇస్తే వీళ్ళందరినీ కొట్టివేస్తాను, పడేస్తాను. దేవుడు ఇచ్చాడు జుట్టుల బలం. జుట్టు కట్ అయిపోయింది అని చేసిన పనులను బట్టి, అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ జుట్టు పెరిగేటట్టు మలిచించు, పుట్టించు.
పెంచు. ఇచ్చాడు దేవుడు, మళ్ళీ పడిపోయాడు. ఏం చేద్దాం? అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నూతన హృదయము పుట్టించు. మళ్ళీ నాకు ఒక్కసారి అయితే వస్తుంది, అడవిలో పొలములో గుడి దగ్గర బడి దగ్గర చెండలు కట్టి పెద్ద పెద్ద గుడి దగ్గర నా సమయం నేను ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు చేస్తలేను అంటే నా స్థాయిలో నా కొడుకులు సంఘం ఎదిగారనా, లేకపోతే నాలో బలహీనత ఉందా? బలహీనతగా ఉన్నా కానీ దేవుడు బలాన్ని ఇస్తాడు. మళ్ళీ నాకు పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవుడు వృద్ధుని జీవితంలో కలగనవలను, దర్శనం చూడవలను. ఆ దర్శనాన్ని చూడు చేయి. నాకు చాలామంది కలగంటారు, అది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు. కళ్ళ కన్న తర్వాత కళ భావము చెప్పమంది దేవుని దగ్గర అడగాలి. ఇప్పుడు 7 ఆవులు, బలిచిన ఆవులు, ఏ ఆవులు మింగేస్తుంది? దానికి బక్కావు మింగేస్తుంది. రాజుగారి దర్శనంలో కల వచ్చింది, ఎవరి అర్థం కాలేదు. కానీ యేసేపు దాని భావము చెప్పమనేటువంటి దేవుడు, ఇది కళ, ఇది దర్శనం. అప్పుడు 7 ఆవులు, బలిచిన ఆవు 7 సంవత్సరం పంట పండిన సంవత్సరం, 7 ఆవులు పక్క ఆవులు 7 సంవత్సరాలు కరువు ముందుకుంది. అది ఎదురు వస్తుంది. 7 సంవత్సరం కరువు వచ్చిన తర్వాత ఈ పక్క ఆవులు మింగినట్టు ఈ బలిచిన సంవత్సరం అంతా ఇది మింగేస్తుంది. చెరువు అనేది దర్శనం, పరలోకం. చెరువు నుంచి ఆవు వచ్చినట్టే అది ఒక రాజ్యం. పరలోకం నుండి ఈ లోకానికి మీకు 7 సంవత్సరాల కరువు వచ్చినది యేసేపు వచ్చి చెప్పాను. కళ కనటం మంచిదే, కానీ కళ దర్శనం నీకు రాకపోతే నీ కళ వ్యర్థము. అందుకని నేను కొన్ని టైంలో దర్శనంలో మాట్లాడతా, కొన్ని టైం కళలో నాకు కనబడిన తర్వాత ఈ కళ ఏంటి, ఇది చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తే దానికి వస్తే చెప్పవద్దు, లేకపోతే ఇలాంటి చాలా వస్తుంది, ఏం చేద్దాం లేని కూడా ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ రక్షణ, నా రక్షణ, నాకు ఇచ్చిన రక్షణ, నీవిచ్చిన రక్షణ మళ్ళీ పుట్టించు. మళ్ళీ నాకు ఇప్పుడు నరందరికి పాట పాడాలంటే ఎంతో ఆశ ఉంటుంది. ఒక్కొక్కరు ఎంత మేమే పాడేది, వాళ్ళ పిల్లలు మేము. ఇప్పుడు నా గొంతు మొద్దుగా అయిపోయింది, ఇది మళ్ళీ ఈ గొంతు స్వరం వస్తే నేను పాట పాడేవాడిని అని దేవుని దగ్గర అడగవచ్చు. దాని ట్రీట్మెంట్ దేవుడు ఇస్తాడు. నా పిల్లలు పుట్టారు కదా, ఇప్పుడు నా భార్య వచ్చింది కదా, వాళ్ళు వాడతారు లేదు అనుకుంటే నేను అలాగనే ఉంటావు. భార్య పాడుతుంది, పిల్లలు పాడతారు, కానీ దేవుని దగ్గర మహిమపరచబడాలంటే నీవు పాడాలి. మళ్ళీ నా స్వరానికి, మళ్ళీ నా జీవితాన్ని ఈలగా చేయి అని ప్రభు దగ్గర అడగాలి. దావీదు అంటున్నాడు, నీ రక్షణ అందును నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేయి. మనసు అంటే చాలా మనసు ఉంటుంది. దృఢమైన మనసు, సమ్మతి గల మనసు, మంచి మనసు, పాపిష్ట మనసు. మనసు అనేది చాలా రకం. మనసు ఒకటే, కానీ మనసుకు మార్గం చాలా ఉంటుంది. ఈ మార్గం ఒకటే ఇవ్వమని దేవుని దగ్గర అడగాలి. అలాగనే సమ్మతి గల మనసు ఈ ప్రభు, లేకపోతే పుట్టించు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము. లూకా సువార్తలో వెళ్దాం మనము, 15వ అధ్యాయం 5వ 7వ వచనము ముగించుకుందాము. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. మారు మనసు లేక, పక్షతాపం లేక వెళ్ళిపోయి నా దేవుడు ఎక్కడ, నా మంద ఎక్కడ, నా కాపరి ఎక్కడ అని బాధపడుతున్న ఆ ఒక్క గొర్రె పరలోకంలో ఆనందమాట. సరే, ఒక్క గొర్రె పోతే పోని నా 99 గొర్రెలను చూసుకుంటా అంటే ఈ 99 గొర్రెలకు మారు మనసు ఉంది, కమిట్మెంట్ ఉంది, లేకపోతే వాళ్ళ సాటైన సహాయం గుంపు ఉంది. కానీ ఒక గొర్రెకు ఎవరు లేరు. మన సంఘములో ఎవరైనా దూరం అయిపోతే, ఎవరైనా విడిచిపెట్టితే, ఎవరైనా అలిగి ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి మనిషి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ తప్పిపోయిన గొర్రె గురించి దేవుడు అంటున్నాడు, 99 గొర్రెను విడిచిపెట్టి ఒకే ఒక గొర్రెను తీసుకువచ్చిన తర్వాత మీ 99 గొర్రెల కంటే ఈ గొర్రెని ఎత్తుకొని వచ్చాను కాబట్టి నాకు సంతోషం ఎక్కువ ఉంటుంది.
ఈ 99 గొర్రెలకు భూమి మీద సంతోషం ఉంటుంది, మీకు ఆనందం. కానీ పరలోకములో తప్పిపోయిన గొర్రెలు ఎక్కువ వచ్చినప్పుడు పరలోకములో ఈ జీవితము ఆనందంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఎవరైనా విడిపోతే, దూరం పోతే, ఇంకొక సంఘాన్ని వెళ్ళిపోతే, సరే సంఘానికి వెళ్తే పర్వాలేదు, కానీ మరి అక్కడ ఎలాగ ఎదుగుతారో ఇక్కడ ఎలాగైతే ఇంకొక సంఘం నుంచి ఇంకొక సంఘం పోయినా కానీ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సంఘంలో పోయి ఈ సంఘంలో పోయి కన్ఫ్యూజ్ అయిపోతారు మనుషులు. ఈడొక రకంగా అంటాడు, వాడొక రకంగా అంటాడు, ఇదే చివరి దేవుడా ఏంటని వాళ్ళ మధ్యన పోతారు. దేవుని దగ్గర ఇంకో సంఘానికి పోతే పర్వాలేదు, కానీ కొంత మనుషులు అలాగైపోతారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రభు, నేను ఏం తప్పు చేశాను, నేను కొంచెం గొడవ అయితే ఈ సంఘం విడిచిపెట్టి ఇంకో సంఘానికి పోయాడు, మరి నా తమ్ముడికి, నా అన్నకు, నా అక్కని మళ్ళీ నేను కలిసి ఈ సంఘం వచ్చిన సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఇంకొక సంఘం పోవాలంటే ఎలాగ పోవాలంటే పోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ రావచ్చడానికి వీలు లేదు. మధ్యన యాక్సిడెంట్ ఉంటుంది, ప్రమాదం ఉంటుంది, అవసరం లేదు. అక్కడ ఉన్న ఏ ప్రార్థన చేయాలి, ఇక్కడ ఉన్న కాపురి, ఇక్కడ సంఘము మాకంటే మంచి సంఘం దయచేయి ప్రభు, ఇక్కడ స్నేహం లేక అక్కడ కూడా అక్కని స్నేహం చేయి ప్రభు, 99 గొర్రెలు కలుపుకున్నట్టు ఒక గొర్రెని కలుపు ప్రభు, అక్కడ మంచిగా ఉంటే చాలు ప్రభు అని ప్రార్థన చేయాలి. కానీ ఎక్కడైనా ఉంటే ఇక్కడే రావాలని పిలవద్దు, తప్పు. కొన్ని సంఘాలు ఇప్పుడు అక్కడక్కడ వాళ్ళు అంటారు, ఎక్కడ హెబ్రోన్ సంఘం ఉంటే అదే సంఘం పోవాలి, ఎక్కడ ఇలాంటి బాప్సం చర్చి ఉంటే ఇక్కడనే రావాలి, అది తప్పు. అందుబాటులో ఉండి సమస్యపడి వెళ్ళిపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కానీ దూరము ఒక ఊరు ఒక దేశం నుంచి వెళ్ళిపోతే ఆ సంఘానికి పోవచ్చు. ఏదైనా వివాహము, ఏదైనా ప్రోగ్రాము సంవత్సరానికి ఒకసారి ఈ గుంపులో కలవచ్చు. యేసుక్రీస్తు యెరూషలేము నుంచి యెరూషలేముకి సంవత్సరానికి ఒకసారి ఏట ఆయన తండ్రి రూల్స్ ప్రకారంగా పోయేవాడు. ఆయన ఎదిగించాడు కాబట్టి, ఆయన బాప్సులు ఇచ్చాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వస్తే పర్వాలేదు, కానీ ఎప్పుడు మన దగ్గర రావాలనే అవసరం లేదు. అలాగా మరి దావీదు అంటున్నాడు, సమ్మతి గల మనసు నాకు దయచేయండి, దూఢమైన మనసు నాకు దయచేయండి అని అంటున్నాడు. ఇక్కడ కోరింథీ సంఘంలో ఏమంటుందంటే, నీవు ప్రభు వైపున ఎప్పుడు వస్తావో నీ ముసుగు తీయబడుతుంది. మరి ఇక్కడ లూకా సువార్తలో చూస్తే ఏమంటుంటే, మారు మనసు లేని ఒక గొర్రె దేవుని అవసరం. కాబట్టి మనము ప్రతి రోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఎక్కడికైనా తప్పిపోతున్నామని మారు మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మరి అదే 2 కొరింథీ రాసిన పత్రిక 3:18 చూసుకున్నాము. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలము చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము. హల్లెలూయా. మనమందరము ప్రభులో రక్షించబడ్డము, ప్రభు రక్తంలో కడగబడ్డము, నేటి బాప్సులు పొందాము, ఉపవాసం ఉన్నాము, ట్రైనింగ్ పొందాము. కాబట్టి మన మీద ముసుగు లేదు, మన కంటి మీద పొర లేదు, మన హృదయం మీద మాస్క లేదు. కాబట్టి ఇప్పుడు ఏం పొందుతున్నాం మనము? మహిమ ఏమంటే మహిమ, ఘనత ఏమంటే ఘనత, ఆశీర్వాదం పొందుతున్నామని అప్పుడు కొరింథీ సంఘము పౌలు ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మా కంటి మీద మాష లేదు, మాకు ఏ పరిస్థితి లేదు, మేము మహిమ పొందుతున్నాము, మేము ఘనత పొందుతున్నాము, మేము దీవించబడుతున్నాము, మాకు పిల్లలు పుట్టారు, మా పిల్లలు అభివృద్ధి పొందారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా పిల్లలు వివాహం అయింది, మా పిల్లలకు జాబ్ వచ్చిందంటే అప్పుడు పౌలు గారు సంతోషపడుతున్నారు. సంఘము కాపరిని, తల్లిదండ్రుల పిల్లలు సంతోషం పెట్టే జీవితం ఇది. ఒకప్పుడు మనము తెలియక ముసుగు వేయబడింది లాంటి వాళ్ళు ఉంటే, ఇప్పుడు ప్రభు సంఘంలో ఎప్పుడు తిరిగినామో మన ముసుగు తీయబడ్డది. అన్యజనులు ఉండి మన ముసుగు యేసుక్రీస్తు తీశాడు. కాబట్టి ఇప్పుడు మహిమతో మహిమ, ఘనత ఏమిటి ఘనత, అభివృద్ధి పొందుతున్నామని బైబిల్ తెలుస్తుంది. ప్రభు ఆత్మయకు ప్రభు చేత పోలికగా మార్చబడుచున్నాము. ప్రభు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ దీవెన ఉంటుంది, అక్కడ ఆశీర్వాదంతో కూడి ఉంటుంది. ప్రభు ఆత్మ మన దగ్గర లేకపోతే అక్కడ మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం. అంటే కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఇదేనా మీ సంఘము, ఇదేనా మీరు ఏం నేర్పుతున్నారు అంటే, ఎత్తువాడు ఎత్తుచున్న కొన్ని విత్తనాలు చెట్ల కింద పడవచ్చు, కొన్ని పైన పడవచ్చు, కొన్ని లోతులో పడవచ్చు. కానీ
ఇంతనాలు వేసేవాడు బండ మీద పడిపోవాలని ఎవరికైనా ఉంటుందా? పక్షులు ఎత్తుకుపోవాలని ఎవరికైనా ఉంటుందా? ఆయన శబ్దం ఎంత నడుము నొప్పినా కానీ వంకేస్తాడు. కానీ అక్కడక్కడ రాళ్ళు ఉంటుంది, రాళ్ళకు తగిలి ఆ గింజ ఈడపడే గింజ ఆములో పోయి పడుతుంది. కానీ పక్షి చెట్టు మీద చూస్తూనే ఉంటుంది, ఆ గింజ దూరం పడి ఎత్తుకొని పోతుంది. కానీ యజమానికి ఎప్పుడైనా ఈ గింజ కాకి నోటికి పోవాలని ఇష్టం లేదు, కానీ భూమి నోటికి పోవాలని ఉంది. సో ఇత్తుతున్నాడు చాలామంది దైవజనులు, కానీ కొన్ని ఇత్తనాలు ఇంకా అలాగనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరొకసారి వచ్చినప్పుడు కోరింథీ సంఘాన్ని చూస్తే పౌలు గారు అంటున్నాడు, సంఘం అంటున్నారు, మనమందరము ముసుగులేని అద్దము అని పలిచుచున్నాము. చాలామంది ముఖం మీద మాస్క్ పెట్టుకొని అద్దాన్ని పడగొట్టిందని చెప్పారు కదా. ఇప్పుడు మనం అద్దంలో చూస్తే నీటి ఎక్కడ పడుతుంది, మన మీద ఏమీ లేదు, మన హృదయంలో ఏమీ లేదు, మన సంఘంలో ఏమీ లేదు. సిస్టమేటిక్గా ఉంటాం, అన్ని ట్రైనింగ్ చేసాము, అన్ని చేసాము, సరి చేసుకున్నాం. ఇలాగ మనం ఎక్కడ దీవించబడతామో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదటి ఏంటంటే ఈ పరిస్థితి తీసివేయబడాలంటే ప్రభు వైపున రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా సరే తప్పే ఉండవచ్చు, లేకపోతే బాధే ఉండవచ్చు, దేవుని వైపున ఎప్పుడు వస్తామో నీకు వేయబడిన ముసుగు దేవుడు తీసివేస్తాడు. వచ్చిన తర్వాత ఆ ముసుగు తీయడానికి 99 గొర్రెని విడిచిపెట్టి దేవుడు ఒక గొర్రెకి ఏమడించినట్టు నీ కొరకు ప్రత్యేకమైన 100 మంది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అయ్యే టైంలో ఒక్క వ్యక్తి కొరకు డాక్టర్ ప్రత్యేకత వెళ్తాడు. అక్కడికి ఎక్కడ వెళ్తాడు? మేడగదిలో వెళ్తాడు. అక్కడ పోయి ప్రత్యేకమైన ఇక్కడ అంతా ఈ ఆపరేషన్ అయిన వాళ్ళని కాని వాళ్ళని అంతా విడిచిపెడతాడు. ఈ మైండ్ అంతా ఇక్కడ తీసివేసి ఆపరేషన్ జరుగుతున్న కాడ మైండ్ ఉంటుంది, లేకపోతే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. దేవుడు నీవు ఎప్పుడు దేవుని వైపున తిరుగుతావో తిరిగేసిన తర్వాత నీ దగ్గర వచ్చి దేవుడు నిన్ను ఆపరేషన్ చేస్తాడు. నీవున్న బాధలు తీసివేస్తాడు, నీలో ఉన్న పుండు తీసేస్తాడు, నీలో ఉన్న ఇబ్బంది తీసివేసి అక్కడి నుంచి ఆ రూమ్ నుంచి ఈ గుంపులో వచ్చి పెట్టిస్తాడు. అప్పుడు మన వాళ్ళు ఎడస్తూనే ఉంటారు, ఇక్కడ ఏమవుతుందో. అప్పుడు చేరుకున్న తర్వాత కళ్ళు తీసిన తర్వాత పర్వాలేదు, నాకు ఆపరేషన్ అయిపోయింది, నేను మీలో కలిశాను. అప్పుడు దాకా 99 గొర్రెలకు గొర్రె వచ్చేదాకా గొర్రె పరిస్థితి ఉంది. యేసయ్య పోయి తీసుకోవచ్చి 99 కలిపిన తర్వాత ఏమంటారు? మీరందరూ సంతోషించండి, మీరందరూ ఆనందించండి. ఒక గొర్రె కలిసింది కాబట్టి ఆయనకు ఏ పరిస్థితి జరగలేదు, కాకపోతే గుండె కొట్టుకున్నది, కానీ ఏ జంతువులు హాని చేయలేదు. అందరూ సంతోషించాలి. దేవుని ప్రియ సంగమా, మీరు ఎప్పుడు మనం దేవుని వైపున వస్తామో కొంతమందికి సమస్య ఉండవచ్చు, కొంతమందికి ఇబ్బంది ఉండవచ్చు, కొంతమంది ఇంకా లోకరీతిగా ఉండవచ్చు. మనం దేవుని వైపున తిరిగితేనే తప్ప మన మీద ఉన్న మాస్క తీయబడింది. ఆ మాస్క తీసిన తర్వాత మనమందరం మహిమ పొందుతున్నాం. ఆ మహిమ మనం ఎలాగ చూస్తున్నామంటే అర్థంలో చూసినట్టు చూసుకుంటున్నాము. అంటే నా దాంట్లో నేను పాటలో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను, ఎలాగ నేను ట్రైనింగ్ చేశాను కాబట్టి కొన్నిసారి చేశాను, ఉపవాసం ప్రార్థన వచ్చాను కాబట్టి కొన్నిసారి చేశాను, ఆన్లైన్ ప్రార్థన వచ్చాను కాబట్టి కొన్నిసారి చేశాను, కుటుంబం ప్రార్థన వచ్చాను కాబట్టి కొన్ని వాక్యం తగిలింది. ఇప్పుడు నాలో ఏం లేదు, నేను అర్థంలో కరెక్ట్గా ఉన్నాను, అంత పేస్ కరెక్ట్గా ఉందని చూసుకున్నట్టు నీ ప్రభులో నువ్వు ఉన్నట్టు అంత రెడీ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలంటే అన్ని ప్రార్థనలు మిస్ కావాలి. ఒక ఆదివారం ప్రార్థనలే కరెక్ట్ చేసుకునేది కాదు. మనం కుటుంబం ప్రార్థన తగ్గవచ్చు, ఇంకొక ప్రార్థన తగ్గవచ్చు. అన్ని రైట్ అయిన తర్వాత ముసుగు లేని వాడు అర్థంలో ఉన్నట్టు ఉంటున్నాం మనం. అప్పుడు మహిమ ఏమటి మహిమ, ఘనత ఏమటి ఘనత, అప్పుడు ఫలిస్తున్నామని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలు కాబట్టి అంటే మన ముసుగు ఎప్పుడో తీయబడింది, ఇప్పుడు కాదు. దేవుని దగ్గర ఎప్పుడు వచ్చినామో మన పాపాలు మన శాపాలు అంతా కల మీద మూసుకున్నాడు కాబట్టి యేసయ్య ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. కానీ మన వాళ్ళకి ఎవరైనా చెప్పాలి, నేను దేవుని వైపు ఎప్పుడు వస్తావో నీ ముసుగు తీయబడుతుంది, నీ పాపం తీయబడుతుంది, నీ రోగాలు తీయబడుతుంది, నీ కష్టాలు తీయబడుతుంది. అప్పుడు దాని తర్వాత ఆమె వచ్చి అయ్యా నా బాధలంతా పోయింది, నేను ప్రభుత్వం వచ్చాను, నాకు మహిమ ఘనత ఏమిటి కాబట్టి వస్తుందని వాళ్ళు వచ్చి మీకు సాక్ష్యం కదా. అప్పుడు మనం అందరూ కలిసి 99 గొర్రె ఒక గొర్రె 100 గొర్రె అయిపోయింది. అందరూ ఆనందంగా మరి కాపరేపడి నడుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి దీవించబడాలి. మహిమ మీరు పొందాలని ఆశిస్తున్నాను. రేపు ఇదే సమయంలో ఈ ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ సమయంలో రేపు
వర్షం ఉంటుంది కాబట్టి 8 గంటల దాకా వర్షం ఉంటుంది. 8 గంటల తర్వాత మనకు ఈ ఉపవాసం ప్రార్థన ఆల్రెడీ ప్రార్థన ఒకటే పెడుతున్నాము, 10 గంటల లోపల అయిపోతుంది. ఏమంది ఉపవాస ప్రార్థన వస్తున్నారు, దేవుడు మీకు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనం ఎప్పుడు దేవుని వైపు తీరుతామో అప్పుడు మనం ముసుగు తీయబడుతుంది. ప్రభువా, ఇగో నా సమస్య ఉంది, నేను నీ వైపున వస్తున్నాను, నా సమస్య తీసివేయండి. ప్రభువా, నా రోగం ఉంది, నీ వైపు నేను తిరిగాను, నా రోగం తీసివేయండి. ప్రభువా, నా ఇంటిలో సమస్య ఉంది, నీ వైపు నేను తిరిగాను, నా సమస్య తీసివేయండి. అయ్యా, నా రోగానికి ఆపరేషన్ చేయి, నా మనసుని ఆపరేషన్ చేయి. దావీదు అంటున్నాడు, సమ్మత గల మనసుని నాలో పుట్టించు, స్థూలమైన మనసు నాలో పుట్టించు, కొత్త మనసు కాదు. అవును, ప్రతిరోజు మనకు మనసు రావాలి. ఇన్నాళ్ళు మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు. పుట్టించుమని ప్రార్థించాను. అయ్యా, నేను అద్దంలో చూసుకున్నట్టు నేను ప్రతి వాక్యము నా జీవితంలో నేను రెడీ చేసుకుంటున్నాను, నాకు మంచి మనసు ఇవ్వమని ప్రార్థించాను. పరిశుద్ధులు, ప్రేమ కలిగిన, జీవం కలిగిన రాజా, 17వ రోజు ఉపవాస ప్రార్థన. నీ బిడ్డలు దేని కొరకు ఉంటున్నారో నీకు తెలుసు, కానీ వారిని దృఢమైన మనసు, సమ్మత గల మనసు, విశ్వాసం కలిగిన మనసు వారిని దయచేయండి. మహిమ ఎమ్మటి మహిమ వీరిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యకు ఆపరేషన్ చేసేమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలోనే ఆ సమస్య ఆ వ్యక్తి నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఎందుకు కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీరు వారి దగ్గర నుంచి తూర్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమతో మహిమ, ఘనత ఇవ్వటి ఘనత మళ్ళీ పుట్టించు, మరి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయినా అయ్యా, కోరింథీ సంఘములో ఎంతో ఇబ్బందులు ఇరుకటి ఉంటే భక్తుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవుని వైపున ఎప్పుడు వస్తారో వేయబడిన మాస్కు మీకు తీయబడుతుంది. ఈ ముసుగు లేని వాళ్ళు అద్దంలో కనబడినట్టు దేవుని చూడాలంటున్నారు. ఇంకా మేము ముసుగు వేయబడినట్టు ఉంటున్నామా? నీ వైపున వచ్చినము, అది తీసివేసి సమ్మతి గల మనసు మాకు కలిగించు, దృఢమైన మనసు మాకు కలిగించు. అప్పుడు మళ్ళీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా, పౌలు ఘనత ఇవ్వండి, ఘనత మహిమలో మహిమ పొందుచున్నాము. ఆ సంతోషం నా సంఘాన్ని ఎందుకు చూడాలి, ఎందుకు చూడవద్దు, ఎప్పుడు చూడాలి? ఇదే అనుకూలమైన సమయం. ఈ సంఘానికి ఇలాంటి దృఢమైన మనసును ఇచ్చి, ఘనత ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి నీవు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. మేము ఒకసారి నీ వాక్యములో మేము అద్దంలో చూసినట్టు చూసుకొని అంత కరెక్ట్ చేసుకొని దీవించబడేటట్టు సహాయం చేయండి, ఆస్వాదించండి, కృప చూపించండి. అయినా ఇంకా మేము మురళివారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఆ రోజు ఇదివరాలు అప్పులు నూనెతో పిండితో తీర్పిన దేవుడు వారి ఇంటిలో ఏముందో దాంతో వారి అప్పులు తీర్చి, మా ప్రభు ఆస్తి అంతస్తులు ఆగం చేసుకొని పంతుల మంద నుండి కుమారుని తండ్రి దగ్గర నడిపించావు. నేను ఆ సమ్మత గల మనసుని, ఆ దృఢమైన మనసుని మురళిని కలిగించి, ఏ సమస్యలో ఉన్నారో, ఏ పోతున్నారో మా స్థితిలో నీవు ఉంటే నీకు తెలిసేది. ఆయనకి ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు కాబట్టి ఆ పరిస్థితిని విడుదల చేసి 99 గొర్రెలు 1 గొర్రెను నడిపించినట్టు ఆ కుమారుడు మళ్ళీ సంఘానికి వచ్చి దృఢమైన సాక్ష్యానికి నిలబెట్టి వారి కుటుంబాన్ని కాపాడుకొని, సంఘాన్ని కాపాడుకొని, ఊరిలో మంచి నాయకుడిగా నిలబెట్టినట్టు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో నింపమని ఈ వాక్యముతో ప్రతి ఒక్క జీవితానికి మంచి మనసునిచ్చి, ఘనతను బట్టి ఘనత, మహిమను బట్టి మహిమలో నింపబడేటట్టు సహాయం చేయమని యేసు పేరట అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, దీవెన
బిడ్డల పట్ల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించుగాక. అందరికి వందనాలు.